హాయ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాస్‌లో మనం స్టాటిక్ క్లాస్ అంటే ఏంటి? సీల్డ్ క్లాస్ అంటే ఏంటి? పార్షియల్ క్లాస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం కదా! ఈ క్లాస్‌లో వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటో, ఇంటర్ఫేస్ అంటే ఏంటో విల్ డిస్కస్ నౌ. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈస్ ఏ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఒక క్లాస్. దానికి మనం ఏమి యూజ్ చేస్తాం అంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఈ పార్షియల్ ఉందా? రిమూవ్ దిస్ వన్. యాడ్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్‌కి యూజ్ చేస్తే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోయింది. Abstract class contains the abstract methods and non-abstract methods. Abstract method అంటే జస్ట్ మెథడ్ ని డిక్లేర్ చేస్తాము కానీ ఇంప్లిమెంటేషన్ చేయమన్నమాట. Now I'm creating the one method public void add. Here I'm passing the two input parameters int a comma int b. ఈ మెథడ్ ని జస్ట్ డిక్లేర్ చేశాను. ఇక్కడ abstract కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకే, దీన్నే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ లేదు కనుక దీన్ని నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటామన్నమాట. దీన్నే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ వచ్చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. నౌ కమ్ హియర్. నౌ చూడండి, నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఎంప్లాయీ క్లాస్ అనేది ఇప్పుడు ఏంటి అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఎందుకంటే మనం అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసాం కదా. we cannot create object to the ఎంప్లాయీ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఐ మీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఐఎమ్ గెటింగ్ ద ఇష్యూ. కమ్ హియర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. నౌ I want to use this abstract class into another class. I'm creating the one class public class name is base class. Okay, already we have a base class, right? Public class name I'm giving the class 1. ఓకే, దీంట్లో ఏం చేస్తున్నానంటే ఈ క్లాస్ 1 కి ఇప్పుడు ఏదైతే క్లాస్ క్రియేట్ చేశానో అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఈ క్లాస్ 1 కి ఇన్హెరిట్ చేస్తున్నా. ఇన్హెరిటెన్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, యూస్ దిస్ క్లాస్ హియర్. ఎప్పుడైతే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇక్కడ ఇన్హెరిట్ చేశానో ఇక్కడ ఈ మెథడ్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. నౌ కమ్ హియర్. ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేయండి, ఇక్కడ రెడ్ కలర్ వచ్చేస్తుంది. దీన్ని ఇంప్లిమెంట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇక్కడ చైల్డ్ క్లాస్ లో ఓవర్ రైడ్ చేయాలి. వీ హ్యావ్ టు ఓవర్ రైడ్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంటూ చైల్డ్ క్లాస్. నౌ ఇంప్లిమెంట్ హియర్ console.write line a plus b. We can write a plus b here. This is a add method. ఈ విధంగా మనం అబ్స్ట్రాక్ట్ క్రియేట్ చేసి ఆ క్లాస్ ని చైల్డ్ క్లాస్ కు ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. దీనికి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఇచ్చారు. Now create object to the class 1. Come here. Now create object to the class 1. ఇప్పుడు క్లాస్ 1 కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. Now ఇప్పుడు ఈ క్లాస్ 1 కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి I can call the method print name. Okay, because it is ఇక్కడ చూడండి. Now we have a class print name. దీని వచ్చేసి ఇక్కడ ఇన్హెరిట్ చేసుకున్నాను. అదే విధంగా I can call the add method also. ఓకే, ప్రింట్ నేమ్. ఈ ప్రింట్ నేమ్కి వచ్చేసి ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ ఉంది కదా, వీ హ్యావ్ టు పాస్ ద ఇన్పుట్ వాల్యూ. ఐఎమ్ పాసింగ్ ద ఇన్పుట్ వాల్యూ యాస్ ఏ స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చేసి obj డాట్ ఐఎమ్ పాసింగ్ ద మెథడ్, కాలింగ్ ద మెథడ్ 20, 30. యాడ్ మెథడ్ కూడా కాల్ చేస్తుంది. నౌ రన్ దిస్ అప్లికేషన్, విల్ సీ ద అవుట్పుట్. క్లిక్ ఆన్ కంటిన్యూ. చూడండి, నాకు ప్రింట్ నేమ్ మెథడ్ కాల్ అయింది, అదే విధంగా యాడ్ మెథడ్ కూడా కాల్ అయింది. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏం లేదు, అబ్స్ట్రాక్ట్ ని కీవర్డ్ యూజ్ చేస్తాము. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటేనేమో ఇక్కడ కూడా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేస్తాం. బట్ ఈ మెథడ్ ని జస్ట్ డిక్లేర్ చేసి చైల్డ్ క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. దీన్నే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. ఓకే, ఎప్పుడైనా క్రియేట్ చేస్తే వెంటనే మనకు కంపైల్ టైమర్ వస్తుంది, దట్ వీ హ్యావ్ సీన్ ప్రీవియస్లీ. ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ క్లాస్. ఇంటర్ఫేస్ కంటైన్స్ ఓన్లీ మెథడ్ డిక్లరేషన్. ఇంటర్ఫేస్ లో మెథడ్స్ ని డిక్లేర్ చేస్తాము, మనం ఇంప్లిమెంటేషన్ చేయమన్నమాట. ఇంటర్ఫేస్ సపోర్ట్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇంటర్ఫేస్ ని ఇప్పుడు ఎట్లా డిక్లేర్ చేయాలి? నౌ ఇన్స్టెడ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఐఎమ్ యూజింగ్ ద ఇంటర్ఫేస్ కీవర్డ్, ఇంటర్ఫేస్. ఓకే, ఈ ఇంటర్ఫేస్ కి వచ్చేసి నేను ఎంప్లాయీ అని ఇస్తున్నా, మీనింగ్ఫుల్ నేమ్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉందా, ఎంత రిమూవ్ చేసేసేయండి.
నౌ రిమూవ్ దిస్ కోడ్ ఆల్సో. జస్ట్ ఈ ఇంటర్ఫేస్లో వచ్చేసి మెథడ్ని డిక్లేర్ చేస్తాం అంతే, దాన్ని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయం. యాడ్ మెథడ్ అండ్ హియర్ ఐఎమ్ యాడింగ్ ద మల్టిప్లికేషన్ మెథడ్. ఓకే, సో ఇట్లా మెథడ్ డిక్లేర్ చేస్తాము. ఈ ఇంటర్ఫేస్ని ఇక్కడ ఇన్హెరిట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇన్హెరిట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇంటర్ఫేస్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేయండి, వెంటనే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఏ ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టి. సో ఐ వాంట్ ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ మెథడ్స్. ఇక్కడ యాడ్ మెథడ్ ఉంది, మల్టిప్లికేషన్ మెథడ్. సో ఇక్కడ యాడ్ మల్టిప్లికేషన్, ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. దీన్నే ఇంటర్ఫేస్ అంటారు. ఈ ఇంటర్ఫేస్ కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నా కన్సోల్ డాటా రైట్ లైన్ ఐ వాంట్ ప్రింట్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఇది మల్టిప్లికేషన్ కాబట్టి కన్సోల్ డాటా రైట్ లైన్ ఏ ఇంటూ బి. కన్సోల్ డాటా రైట్ లైన్ ఏ ఇంటూ బి. సో యాడ్ సెమీకోలన్, లాస్ట్లో సెమీకోలన్ ఉండాలి, లేకపోతే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఇంటర్ఫేస్లో మెథడ్స్ని డిక్లేర్ చేసి వాటిని క్లాస్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. మరి ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. నా ట్రై టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు ద ఇంటర్ఫేస్. ఐ ఎంప్లాయీ ఓబీజే ఈక్వల్ టు న్యూ ఐ ఎంప్లాయీ. మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో వెంటనే కంపైల్ టైమర్ వస్తుంది. చూడండి, మౌస్ ఓవర్ చేయండి, దీని మీద జస్ట్ మౌస్ ఓవర్ చేయండి. కెనాట్ క్రియేట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ టైప్ ఆర్ ఇంటర్ఫేస్ ఐ ఎంప్లాయీ. సో ఇంటర్ఫేస్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము అన్నమాట. Now by using this interface we can create object adding the class name class 1 కదా, we have used the class 1. సో ఏ క్లాస్ కి అయితే మనం ఇన్హెరిట్ చేసుకున్నాము ఈ క్లాస్ 1 కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ఫేస్. నౌ కమ్ హియర్, నేను ఈ క్లాస్ 1 కి ఇన్హెరిట్ చేసుకున్నా కాబట్టి ఐ ఎంప్లాయీ ఓబీజే ఈక్వల్ టు యాడ్ ఓబీజే class 1. Now obj dot I can call the add method. So I'm passing the 20 30. Next I can call the one more method obj dot multiplication. So here also I'm calling the 20 30. Now we'll see the output, it is working or not. Now start the application. సో ఈ విధంగా ఇంటర్ఫేస్లో మెథడ్స్ డిక్లేర్ చేసి చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకొని ఇంప్లిమెంటేషన్. చూడండి, సమ్ వచ్చేసింది, అదేవిధంగా మల్టిప్లికేషన్ కూడా వచ్చేసింది. సో ఇట్లా ఇంటర్ఫేస్కి ఏం చేస్తాం, ఇంటర్ఫేస్ కీవర్డ్ యూజ్ చేస్తాం అన్నమాట. వీ హ్యావ్ టు యూజ్ ద ఇంటర్ఫేస్ కీవర్డ్. అదేవిధంగా ఇంటర్ఫేస్లో మెథడ్స్ని ఓన్లీ డిక్లేర్ చేస్తాము, ఇంప్లిమెంటేషన్ చేయము అన్నమాట. ఇది ఇంటర్ఫేస్. సో వీ హ్యావ్ అనదర్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్ ఇంటర్ఫేస్. ఎక్స్ప్లిసిట్ ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, సో ఇంకొక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నా, కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి నేమ్ ఐ స్టూడెంట్ అని ఇస్తున్నా. ఐఎమ్ గివింగ్ ద నేమ్ యాస్ ఐ స్టూడెంట్. ఈ ఐ స్టూడెంట్లో ఇక్కడ యాడ్ మెథడ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ సబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. సో ఐ ఎంప్లాయీలోనేమో యాడ్ మల్టిప్లికేషన్, ఇక్కడ యాడ్ సబ్స్ట్రాక్షన్. ఇక్కడ దీన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా ఐ స్టూడెంట్. సో నాకు వెంటనే కంపైల్ టైం ఎర్రర్ వచ్చేసింది. చూడండి, ఎందుకంటే ఇక్కడ సబ్స్ట్రాక్షన్ మెథడ్ ఉంది కదా, దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. నా కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్, గివ్ ద నేమ్ యాజ్ అ సబ్స్ట్రాక్షన్. కాపీ దిస్ మెథడ్ అండ్ పేస్ట్. సో మెథడ్ నేమ్ ఏంటి, సబ్స్ట్రాక్షన్. ఓకే, ఏ మైనస్ బి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా కామా సపరేట్తో మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు, దీన్నే ఇంటర్ఫేస్ అంటారు. ఓకే, ఇప్పుడు నాకు ఐ ఎంప్లాయీలో యాడ్ మెథడ్ ఉంది, అదేవిధంగా ఐ స్టూడెంట్లో మనకు యాడ్ మెథడ్. మరి ఈ యాడ్ మెథడ్ అనేది దేనికి సంబంధించిందో తెలియదు మనకు. సో ఇలాంటి సినారియోలో ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు యాడ్ ఎక్స్ప్లిసిట్ ఇంటర్ఫేస్. నౌ కాపీ దిస్ ఐ ఎంప్లాయీ డాట్, ఓకే, రిమూవ్ దిస్ పబ్లిక్. now copy this method and paste here. నెక్స్ట్ వచ్చేసి ఐ స్టూడెంట్ ఉంది కదా, now add ఐ స్టూడెంట్. ఇప్పుడు చూసండి, నాకు ఇదేమో యాడ్ మెథడ్ ఎంప్లాయీకి సంబంధించింది, ఇది యాడ్ మెథడ్ ఇదేమో స్టూడెంట్కి సంబంధించింది అనమాట. దీన్ని ఎక్స్ప్లిసిట్ ఇంటర్ఫేస్ అనమాట. సో రెండు ఇంటర్ఫేస్లు ఉన్నాయి, రెండు ఇంటర్ఫేస్లో సేమ్ మెథడ్ సేమ్ పారామీటర్స్ ఉన్నాయి. రెండు ఇంటర్ఫేస్లు ఒక క్లాస్కి ఇన్హెరిట్ చేసుకుంటే అక్కడ ఆ క్లాస్లో ఉన్న మెథడ్ ఏది కాల్ చేయాలో తెలియదు కాబట్టి
ఇట్లా ఇంటర్ఫేస్ నేమ్ డాట్ అని ఆ మెథడ్ ఇస్తాము. దీన్నే ఎక్స్ప్లిసిట్ ఇంటర్ఫేస్ అంటారు అనమాట. నౌ కమ్ హియర్, ఇక్కడికి వచ్చేసి వీ కెన్ క్రియేట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ టు ద ఐ స్టూడెంట్. కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐ స్టూడెంట్ అని ఇస్తున్నా. ఐ స్టూడెంట్ obj1. నా obj1 యాడ్ మెథడ్. మరి అదే విధంగా నేను క్లాస్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఐ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ క్లాస్ 1 obj2, ఓకే, ఆర్ ఎల్స్ క్లాస్ 1. సో కాల్ దిస్ క్లాస్ 1 డాట్. చూడండి, క్లాస్ 1 డాట్ అంటే నాకు మల్టిప్లికేషన్ వచ్చేసింది, సబ్స్ట్రాక్షన్ వచ్చేసింది. ఓకే, నౌ సీ ఐ am able to call the method. Save. Now run this application, we will see the output. సో దీన్నే ఎక్స్ప్లిసిట్ ఇంటర్ఫేస్ అంటారు. ఈ విధంగా మనం మెథడ్స్ని కాల్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే వాట్ ఈస్ ద ఇంటర్ఫేస్, ఓకే, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇంటర్ఫేస్. అదేవిధంగా వాట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ ఇంటర్ఫేస్, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ ఇంటర్ఫేస్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ abstract class and interface example. Next class we will discuss the delegates. Okay friends, thanks for watching the video. Have a nice day.